వర్ణోత్పత్తి స్థానాలు. వర్ణము అంటే అక్షరాలు. అక్షరాలు అనేటివి ఎక్కడి నుండి ఉత్పత్తి అయ్యాయి అంటే ఎక్కడి నుండి పుట్టాయో వాటిని వర్ణోత్పత్తి స్థానాలు అంటారు. ఈ ఉత్పత్తి స్థానాలను బట్టి వర్ణములు వచ్చేసి 9 రకాలు. అవి కంఠ్యములు, తాళవ్యములు, మూర్ధన్యములు, దంత్యములు, ఓష్టములు, నాసిక్యములు, కంఠతాళవ్యములు, కంఠోష్టములు, దంతోష్టములు. కంఠ్యములు అంటే కంఠము అంటే గొంతు కదా. కంఠం నుండి గొంతు నుండి పుట్టిన అక్షరాలనే కంఠ్యములు అంటారు. అవి వచ్చేసి ఏంటేంటి అంటే ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ అనే అక్షరాలు కంఠ్యములు. తాళవ్యములు అంటే తాళుల నుండి దౌడుల నుండి పుట్టిన అక్షరాలనే తాళవ్యములు అంటారు. ఈ తాళవ్య అక్షరాలు వచ్చేసి ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, ఞ, య, ష అనేటివి తాళవ్యములు. మూర్ధన్యములు అంటే నోటి పైభాగం నుండి పుట్టిన అక్షరాలనే మూర్ధన్యములు అంటారు. ఆ అక్షరాలు వచ్చేసి ఏంటేంటి అంటే రు, రూ, ట, ఠ, డ, ఢ, అణ, ల, అల, ష అనేటివి మూర్ధన్యములు. దంత్యములు అంటే దంతాల నుండి పుట్టిన వర్ణాలను అక్షరాలనే దంత్యములు అంటారు. అవి వచ్చేసి ఏంటేంటి త, థ, ద, ధ, న, ల, స, చ, జ అనేటివి దంత్యములు. ఓష్టములు అంటే పెదవుల నుండి పుట్టిన అక్షరాలనే ఓష్టములు అంటారు. అవి వచ్చేసి ఏంటేంటి ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ అనేటివి ఓష్టములు. నాసిక్యములు అన్న అనునాసికములు అన్న ఒకటే. నాసిక్యములు అంటే ముక్కు నుండి పుట్టిన అక్షరాలని నాసిక్యములు అంటారు. అవి వచ్చేసి ఇన్య, ఇని, అన, న, మ అనేటివి నాసిక్యములు. కంఠతాళవ్యములు అంటే కంఠము అంటే గొంతు, తాళవ్యములు అంటే దౌడలు. కంఠము దౌడల నుండి పుట్టిన అక్షరాలనే కంఠతాళవ్యములు అంటారు. అవి వచ్చేసి ఏంటి ఏ, ఏ, ఐ అనేటివి కంఠతాళవ్యములు. కంఠము అంటే గొంతు, ఓష్టము అంటే పెదవులు. కంఠము పెదవులు అంటే గొంతు పెదవుల నుండి పుట్టిన అక్షరాలనే కంఠోష్టములు అంటారు. అవి వచ్చేసి ఓ, ఓ, ఔ అనేటివి కంఠోష్టములు. దంతోష్టములు అంటే దంతాలు, ఓష్టం అంటే పెదవులు. పెదవుల నుండి పుట్టిన అక్షరాలను వర్ణాలనే దంతోష్టములు అంటారు. అవి వచ్చేసి వ.